వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా వంశీ బ్లాగ్. సో ఈరోజు ఏంటి వీడియో అంటే ఎగ్ బోండా ప్రిపేర్ చేయబోతున్నా. సో అది ఎలా చేస్తారు ఎగ్ బోండా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి కొన్ని వీడియోస్ అయితే చూసిన. సరే అని చెప్పేసి ఇంట్లో ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసి సరే చేస్తా ఈరోజు ఎలా చేస్తా అని చెప్పేసి చేస్తున్నా. సో ఎందుకు ఎగ్ బోండా చేయాలనిపించింది ఎందుకు అసలు అంటే, సో మేమైతే అంతకుముందుకు ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే మేము ఒక మార్కెట్లో అయితే ఎగ్ బోండా టేస్ట్ చేసినాం అనమాట. సో మాకైతే చాలా నచ్చింది. దానికోసం మేము మళ్ళీ 2 వీక్స్ ఆగి అదే మార్కెట్కి మళ్ళీ కష్టపడి అదే మార్కెట్కి వెళ్ళి ఓన్లీ ఎగ్ బోండా కోసం మార్కెట్ వెళ్ళి ఎగ్ బోండా అయితే కొనుక్కొని తిన్నాం అనమాట. సో మాకైతే ఆ టేస్ట్ అయితే చాలా నచ్చింది. సో దానికోసమని ఒకసారి మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేద్దాం, అదే టేస్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి అయితే నేను ఎగ్ బోండా అయితే ట్రై చేసిన. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. సో మనమైతే శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఓమా, సో అవన్నీ వేసుకొని అయితే మనం మిర్చి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో అలా కలుపుకోవాలి. కొంచెం మనకు ప్యాటర్న్ అనేది లూజ్గా ఉండొద్దు, కొంచెం మనకి గట్టిగానే ఉండాలి. సో ఇదంతా కలుపుకునే వరకు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ప్యాన్లో ఇది కూడా వీడియో తీయాలనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, ఎట్లా వస్తుందో లేదో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీసిన అనమాట. ఎందుకంటే బాగా వస్తే మనం పోస్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో తర్వాత అనిపించింది పిండి ఎక్కువైంది కదా, నేనేమో 3 ఎగ్స్ ఉడకబెట్టిన, నేను 3 గుడ్లే ఉడకబెట్టిన, ఎక్కువైతుందిలే ఏం చేద్దామని చెప్పేసి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట. సో ఆనియన్ బజ్జీ కూడా వేద్దాము అని చెప్పేసి. సో ఎగ్ బోండా కూడా టేస్ట్ బాగానే ఉంది, కానీ దానికంటే ఆనియన్ బజ్జీ ఇంకా చాలా బాగుంది. నాకైతే ఎగ్ బజ్జీ కంటే ఏమంటారు ఆనియన్ బజ్జీ చాలా నచ్చింది. సో మా ఆయనకైతే ఎగ్ బజ్జీ నచ్చిందంట. సో అంటే గుడ్ బోండా నచ్చింది. చూడండి, సో నేనైతే ఆనియన్స్ అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా. ఆల్రెడీ మీకు కూడా వచ్చి ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. అసలు ఆలు బజ్జీలు కూడా నేను ఎప్పుడు వేయలే, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవి ఏమంటారు ఎగ్ బోండా వేసే ముందు నేను చేద్దాం అనుకునే ముందు చాలా వీడియోస్ చూసిన తర్వాతనే నేను ట్రై చేసిన అనమాట. సో నేనైతే ఫస్ట్ ఆనియన్ బజ్జీ వేసుకున్నా. చాలా ఇట్లా ఏమంటారు ఉబ్బినాయి అనమాట, పొంగినాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఏదైనా కావాలి అనుకొని చేసుకొని తింటారా? సో నేనైతే అస్సలు చేసుకొని తిన్నా, నాకు ఒకరు చేసి పెడితేనే తింటా, కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనమే చేసుకోవాలి. ఒకప్పుడైతే మా మమ్మీ అన్నీ చేస్తుండే, లేదంటే మా చెల్లె చేస్తుండే. నేను అస్సలు కిచెన్లో కూడా పోకపోతుండే, మా చెల్లెనే అన్నీ చేసి ఏదన్నా ఐటమ్స్ కానీ ఏదన్నా ఫోన్లో చూసినప్పుడు కానీ ఏదైనా చూస్తే మా చెల్లెనే ట్రై చేస్తుంది కొత్త అన్నీ. నేను టేస్ట్ చేసి చెప్తా తప్ప నేను ఇన్వాల్వ్ కాను, నేను చెయ్య. సో ఇప్పుడైతే నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను ఫస్ట్ మా ఆయనని ఏమంటారు పకోడీ అన్న లేకపోతే పునుగులు అన్న తెమ్మని చెప్పిన అసలు ఈవినింగ్. సో నేను దేను, షాప్ క్లోజ్ ఉంది, నేను దేను అని చెప్పిండు. తేవచ్చు కదా ఎందుకు అంటే తేను అన్నాడు. సరే శనగపిండి తీసుకురా నేనే ఇంట్లో ట్రై చేస్తా అని చెప్తే తేను అని చెప్పిండు. సరే నేను చూసిన ఇంట్లో ఉందా లేదా అని చూసిన తర్వాత చూస్తే ఇంట్లో అయితే కొద్దిగా శనగపిండి అవుతుంది. సరే ట్రై చేద్దామని చెప్పేసి 3 ఓన్లీ, ఎందుకంటే వీడియో కోసం కాబట్టి మళ్ళీ అది ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసిన అనమాట. సో ఎగ్ బోండా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ నాకు రౌండ్గా అయితే వేయడానికి రాలేదు. నాకు వచ్చినట్టు నేను వేసిన. ఎట్లయినా మనమే కదా తినేది, బయట అమ్ముకునేది అయితే కాదు కదా. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరలే. ఈరోజు ఎందుకో ఏం వర్క్ లేదు కదా ఇంట్లో, అంత పని అయిపోయింది, అంత పని అత్తమ్మనే వేసి వెళ్ళింది అనమాట. సో ఖాళీగా ఏం చేయాలని చెప్పేసి ఇదైతే వేసిన. మీరు కూడా ఖాళీగా ఉంటే ఏదైనా ప్రిపేర్ చేస్తారా? కామెంట్ చేయండి.
మధ్యలో వీడియో అయితే మా ఆయన వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తాడు వీడియో. మొత్తానికైతే టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నేను చాలా మట్టుకి నేను కర్రీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రిపేర్ చేసే ముందు కొన్ని వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో, ఇలా అయితే బాగుంటాయి అని చెప్పేసి. ఒక 2-3 వీడియోస్ చూసిన తర్వాతనే నేను మళ్ళీ ట్రై చేస్తాను, లేదంటే నేను చేసుకుంటా. కర్రీస్ అయినా కానీ వేరే ఐటమ్స్ అయినా కానీ. సో నేను మార్నింగ్ కూడా నేను క్యాప్సికమ్ కర్రీ, మసాలా కర్రీ అనేది కొన్ని చాలా వీడియోస్లలో చూసిన ఎలా చేస్తారని చెప్పేసి. సో అది కూడా చూసి నేను మార్నింగ్ క్యాప్సికమే వండిన అనమాట. సో అదైతే వీడియో తీయలేను, కానీ బాగుందంట. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు బాగుందని చెప్పేసి. మా ఆయన అడిగితే బాగుందా కర్రీ ఈరోజు బాగుందని అడిగితే, నేను ఎప్పుడైనా ఇది బాగాలే అని చెప్పినా, నువ్వు ఎప్పుడు వండినా బాగుంటుందని చెప్తా కదా, అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే నేను ముఖం మీద ఎప్పుడు నేను నీకు ముఖం ముందు బాలే కర్రీ అని చెప్పేసి నేను ఎప్పుడన్నా చెప్పలే ఎందుకు నేను చెప్పలేను అని డైలాగ్ కొట్టిండు. సరే అని తర్వాత మళ్ళీ అలిగితే సరే బాగానే ఉంది బాగుందని చెప్తున్నాను. నాకు డైలీ వండే కర్రీస్ కంటే అప్పుడప్పుడు ట్రై చేసే కర్రీసే కొంచెం సెట్ అవుతాయి అన్నమాట, అంటే టేస్ట్ బాగుంటాయి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియో తీసుకున్నాక తీసుకో. వీడియో కోసం ఏం చెప్పాలి ఇప్పుడు? ఇది చూడు, నెత్తి కొట్టుకో. తింటాడా తిననేసలేదు, చెప్పుడు జరా ఫోన్ మించుకో. పాపం మా ఆయన తినడానికి వచ్చిండు, వద్దు తర్వాత ఇస్తా, తర్వాత టేస్ట్ అని చెప్పేసి పంపించేసిన. సో ఎగ్ బోండా అయితే వేసాను కదా చూడండి. సో నాకైతే రౌండ్గా అయితే అస్సలు వేయడానికి రాలేదు. దాంతో గెరిటెతో అలా ఇలా అంటుంటే సో మన ఎగ్ పైన ఉన్న పిండే ఊడిపోతుంది. సరే అని చెప్పేసి అట్లనే ఉన్నా. ఎక్కువసేపు అయిన తర్వాత మనం కలుపుతా తీస్తా అని చెప్పేసి ఊరుకున్నా. సో మా ఆయన అయితే పోయినమ్మా డిస్టర్బ్ చేస్తుండే, ఒకటే తిరిగా తింటా అని చెప్పేసి. నేనేమో ఆగు తిందాం, ఎందుకంటే ఇందాక నేను షాప్కి ఇవ్వమంటే పోలే, ఏమన్నది తీసుకురామంటే తీసుకురాలేడు. సరే శనగపిండి అన్నది ఏమంటే నేను దేను అని మాట్లాడింది కదా. సో అందుకని చెప్పేసి నేను ఎందుకు ఇస్తా, నేను ఇప్పుడు ఇయ్యా అని చెప్పేసి ఇద్దరం ఒకటేసారి తింటాము, ఇప్పుడు ఇయ్యా అని చెప్పేసి అయితే కొంచెం తిట్టినమాట, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు ఏంది అంటే అసలు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఎందుకంటే మార్నింగ్ వర్షం కూడా పడింది, ఈవినింగ్ జర చల్లగా ఉందన్నమాట. వాతావరణం అయితే కూల్ ఉంది, అందుకనే ప్రిపేర్ చేసిన ఏదో ఒకటి తిందామని. సో నేనైతే నార్మల్గానే తింటా, ఆనియన్స్ ఎప్పుడు వేసుకోను. సరే మా ఆయన కూడా వేసుకుంటాడు కదా, తింటాడు కదా ఆనియన్స్ అని చెప్పేసి ఒక ఆనియన్ కూడా కట్ చేసిన. అంటే ఎగ్ బోండ్లా కానీ ఆలు బజ్జీలా కానీ నంచుకు పెట్టుకొని తింటారు కదా, సో అంచుకు పెట్టుకొని తింటారు కదా అదనమాట. సో ఇంట్లో మార్నింగ్ టమాటా పచ్చడి కూడా ఉండే, సో అది కూడా పక్కకి టమాటా పచ్చడి కూడా వేసిన. నేనైతే ఎలా తిన్నా. సో ఎగ్ బోండా అయితే మనం పీసెస్ కట్ చేసి ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇంకేదో మసాలా నాకు కూడా క్లారిటీ తెలియదు. సో మనకున్న మసాలాల్లో మనం లైట్గా వేసుకొని తింటే టేస్ట్ అయితే మస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అసలు చాలా డేస్, అంటే నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందుకు తినొచ్చు అంతే. మొన్న మేము ఎందుకో నార్మల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు మేము టేస్ట్ చేసినాం, సో బాగా అనిపించింది. అది కూడా ఎందుకు టేస్ట్ చేసామంటే మా దగ్గర 10 రూపీసే ఉన్నాయి, సో ఇద్దరం తినాలి. సో 10 రూపీస్ నుంచి ఒకటి తీసుకొని పీసెస్ కట్ చేసుకొని తిన్నామన్నమాట. ఆ రోజు తిన్నాం కాబట్టి టేస్ట్ బాగా అనిపించింది. ఇంకెప్పుడైనా తిందామంటే నెక్స్ట్ వీక్ తిందామనుకుంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ మేము పోలే అనమాట. ఆ రోజు తర్వాత నుంచి వెయిట్ చేసి మొన్న మార్కెట్కి పోని కూడా ఫుల్ వర్షం పడింది. అమ్మ వర్షం పడుతుంది, ఎగ్ బోండా తినమా అని చెప్పేసి చాలా డౌట్ ఉండే. లాస్ట్కి వచ్చేవరకు 5:30కి వర్షం అనేది పోయింది. సో మేమైతే ఫైనల్గా మళ్ళీ బస్ ఎక్కి తొందరగా అక్కడ దిగి మార్కెట్కి వెళ్ళి ఎగ్ బోండా కొనుక్కొని తిని ఇంటికి పార్సల్ తీసుకొని
రావడం జరిగింది. సో ఇదే అనమాట నేను ట్రై చేసిన. కానీ గ్రేటే అనుకుంటాను నేనైతే, ఎందుకంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి తినాలని చెప్పేసి వెదర్ కూల్ ఉందని చెప్పి చేసుకొని తిన్నా. సో ఫైనల్గా ఇద్దరం అయితే తింటున్నాం. చూడండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.